వేడివేడిగా గుమగుమలాడే ఆనపకాయ డప్పలం. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఆనపకాయ డప్పలం పెడుతున్నానండి. ఎలా అంటే డ్యూటీలకెళ్ళే వాళ్ళు గానీ, ఫాస్ట్‌గా కర్రీ రెడీ అయిపోవాలన్నా, లేదా బ్యాచిలర్స్‌కి గానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట చేయడం రాదు కదా! వాళ్ళకి గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. కుక్కర్‌లో ఆనపకాయ డప్పలం పెడుతున్నానండి. మరది ఎలాగో చూసేయండి. ముందుగా కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. కుక్కర్‌లో ఆనపకాయని ముక్కలు కట్ చేసుకున్నానండి. ఒక ఫుల్ ఆనపకాయని సగం తీసుకున్నాననమాట. సగం తీసుకొని ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకున్నానండి. ఎంత ఫాస్ట్‌గా అంటే మనం డ్యూటీకెళ్ళేటప్పుడు రెడీ అయ్యే లోపే ఇది అయిపోతుందనమాట. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అయిపోయినాయి కదా! అలాగే ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇవి కూడా ఇందులో ఏసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్‌కి పసుపేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకుంటున్నానండి. కొంచెం వేద్దాం. పచ్చిమిర్చి తక్కువున్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ విధంగా చింతపండు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. మాది ఆల్రెడీ గ్యాస్ అయిపోయిందనమాట. అందుకని నేను ఎలక్ట్రికల్ స్టవ్ వాడుతున్నానండి. ఇది ఎక్కువ పొంగిపోయిందంటే పొయ్యంతా అయిపోతుంది. ఇంకా తప్పదు గ్యాస్ వచ్చే వరకును. అందుకని నేను ఎలక్ట్రికల్ స్టవ్ అయితే వాడుతున్నాను. ఆన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 2, 3 విజిల్స్ రానిద్దాం. లేతకాయండి నేను తీసుకున్నది. చాలా లేతగుందనమాట. అందుకే ఒక 3 విజిల్స్ వేయింతాను. కొంచెం ముదురుగా ఉంటే గనక ఒక 4, 5 విజిల్స్ అయితే పడుతుందండి. లేతగా ఉంది కదా! అందుకే ఒక 3 విజిల్స్ అయితే వేయిస్తాను. ఒక విజిల్ వచ్చిందండి. ఇంకొక 2 విజిల్లేద్దాం. రెండో విజిల్ వచ్చింది. రెండో విజిల్ వచ్చిందండి. ఇంకొక విజిలేస్తే ఉడికిపోతాయిలెండి. మెత్తగా ఉన్నాయి కదా! ఫాస్ట్‌గానే అయిపోతది. లేతకాయ అయితే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోద్దండి. మనం 2 విజిల్ కన్నా ఎక్కువ వేయించినా కూడా నుజ్జు నుజ్జు అయిపోతదనమాట. ఇది ఆటోమేటిక్‌గా పెద్ద కుక్కర్ అనుకోండి కొంచెం లేట్ వస్తది చూడు. ఆ కుక్కర్ అయితే 2 విజిల్లు సరిపోతాయి. ఇది వెంట వెంటనే వచ్చేస్తుంది కదా! అందుకని 3 విజిల్లు అయితే వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇప్పుడు విజిల్ చల్లారాలి. విజిల్ చల్లారేలోపు నేను బెల్లం అయితే తురుముకుంటాను. చూసారా? మెత్తగా ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, నాకు ఇలా చేత్తో ఎత్తగానే సాటిస్ఫాక్షన్ ఉండదండి. సరిపడా ఉప్పు, కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు. అలాగే తురుము పెట్టుకున్నాను కదా! ఈ బెల్లం కూడా ఇందులో వేసేసి తీపి చూసి మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో అంత కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మరగనిస్తానన్నమాట. హైలో పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్‌లో కొంచెం మరిగిపోతది. మరిగిపోతే తాలింపు వేసుకోవచ్చు. మరుగుతుంది కదండి! కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. టేస్టీగా ఉంటదండి కొత్తిమీర వేస్తే. నాకిలా ఎలక్ట్రికల్ స్టవ్ మీద పెట్టి ఇలా గరిటెలు పెట్టి తిప్పాలంటే మాత్రం నాకు మహా టెన్షన్‌గా ఉంటదండి. గ్యాస్ వచ్చే వరకు మాత్రం ఈ ప్రాబ్లమ్ అయితే తప్పదనమాట. ఇప్పుడు గ్యాస్ అయిపోయినా కానీ ఒక దేవదూతలా ఇదైతే మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటదండి. దీని మీదే అన్ని వంటలు. చూసారా మరిగిపోతుంది. అంతే. మరిగిపోతుందండి. ఒక 2 మినిట్స్‌లో ఇలా మరిగించేసుకున్నామంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇలా కుక్కర్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాచిలర్స్‌కి చాలా ఇబ్బంది పడతారు కదండీ పాపం వాళ్ళకైతే వంట రాక చాలా ఇబ్బంది పడతారు కదా! అలాంటప్పుడు చక్కగా ఇలా కుక్కర్‌లో ఏసేసుకొని ఉప్పు, కారం కాస్త చింతపండు వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని తీసి తాలింపు వేసేసుకున్నారంటే వాళ్ళకి 5 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంత ఈజీగా చేసుకోవచ్చనమాట. ఓకే అండి. ఇదైతే మరిగిపోయిందనమాట. ఇప్పుడు నేను తాలింపు వేసేస్తాను. ఇది దింపేసుకొని తాలించి కడాయి అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయిందనమాట. ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర ఎల్లుల్లిపాయలు అయితే అయిపోయినాయి. నేను చూసుకోలేదు. అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర
ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇదేంటంటే చాలా ఫాస్ట్గా వేసేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి మాడిపోతుంది అనమాట. ఎలక్ట్రికల్ స్టవ్ అనేటప్పటికి చాలా ఫాస్ట్గా అయితే వేసుకోవాల్సి వస్తుంది. కరివేపాకు మంచి తాలింపు వేగలోకి మాడిపోద్దండి. మంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసాను. అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పులుసు అనేది వేసేస్తున్నాను. పులుసు వేసేసుకోవాలండి. చూసారుగా ఆంధ్ర పులుసు అయితే రెడీ అయిపోయిందండి. విజిల్ రావడమే లేటు. ఆ పులుసు అవ్వడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసేస్తున్నాను. వేడివేడిగా గుమగుమలాడే ఆనపకాయ డప్పలం. చూసారు కదండి, గుమ్మగుమ్మలాడే ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. అమ్మమ్మల కాలం నాటి ఆనపకాయ డప్పలం అంటారు దీన్ని. ఇది ఇప్పుడు ట్రెడిషనల్ గా కుక్కర్ లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించాను కదా. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ చేసేద్దామండి. ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిపోయిన ఆనపకాయ డప్పలం టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దామండి. అమ్మమ్మల కాలంలో అయితే డప్పలం అంటే మహా ఫేవరెట్ అనమాట. మనం అంత ఇదిగా చేయలేకపోయినా కూడా మనకి తెలిసినంతగా అయితే చేసుకుని ఇదే ఆ కాలంలో డప్పలం అనుకుని హ్యాపీగా తినడమేనండి. ఎందుకంటే అమ్మమ్మలంత గొప్పగా మనం చేయలేకపోవచ్చు, కానీ మనకి తెలిసినట్టు మనం చేసుకోవడంలోనే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. బాగా కుదిరిందండి. పులుపు తీపి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. నేను వంట చేయడానికే టెన్షన్గా వండుతాను. అలా వండిన రోజునే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి ప్లీజ్.